పరాజయ అహం. ఈగో ఈజ్ ది ఎనిమీ పుస్తకంలో వైఫల్యం చెందే దశలో అహం యొక్క ప్రభావాన్ని రచయిత ర్యాన్ హాలిడే వివరిస్తారు. ఆ భావ సంగ్రహాన్ని అనువదించి చదువుతున్నవారు ఎంవి సూర్యనారాయణ. వైఫల్యాన్ని చవిచూసే దురదృష్టకర సందర్భాల్లో అహం ఏ విధంగా పలకరిస్తుందో కూడా చూడవలసి ఉంది. మన లక్ష్యం అనుకున్న కన్నా కష్టసాధ్యమని తేలినప్పుడు ఈ భంగపాటు తప్పనిసరి. విజయ పరంపర శాశ్వతంగా సంభవించేది కాదు. తొలి ప్రయత్నంలోనే అందరూ విజేతలు కాలేరు. వైఫల్యంలో కలిగి ఉండవలసిన మనస్థితిని కలిగి ఉండనివ్వకుండా అహం అడ్డుపడుతుంది. ఆ మాటకొస్తే వైఫల్యానికి అదే కారణం కావచ్చు కూడా. అప్పుడు మనకి కావలసినవి మనది కానీ ఇతరులది కానీ జాలి కాదు, సంకల్పం, స్థిరచిత్తం, సహనం. వైఫల్యానికి పెను సవాళ్లకు కారణాలు ఏవైనా అహం మాత్రం నిశ్చయంగా మన శత్రువే. జనులు మన సౌఖ్యాలనే గాని విషాదాలను చూసేందుకు అనుభూతి చెందేందుకు ఇష్టపడరు. అందువల్లే మన సౌభాగ్యాన్ని మందితో పంచుకుంటాం, పేదరికాన్ని ఒంటరిగా భరిస్తాం. మన విషాదాన్ని బహిర్గతపరచుకోవడం చావుతో సమానంగా భావిస్తాం. మనం చెప్పకుండా అందరికీ అది తెలిసినదే అయినా తెలుసుకున్న వారిలో ఏ ఒక్కరూ మనం భరించే బాధను అనుభూతి చెందరు కనుక. ఇవి యాడమ్ స్మిత్ మాటలు. క్యాథరిన్ గ్రాహంకి జీవిత ప్రథమార్థం సాఫీగా గడిచిపోయింది. తండ్రి ధనవంతుడు, డబ్బు విషయాల్లో గొప్ప ప్రతిభాశాలి. తల్లి ఇంటిని చక్కటి నేర్పుతో నిర్వహిస్తూ సమాజంలో గొప్ప గౌరవం కలిగిన ప్రముఖురాలు. 1933లో ఆమె తండ్రి అప్పటికి ఒడుదుడుకుల్లో ఉన్న వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేశాడు. అనతి కాలంలోనే పత్రికను లాభాల బాట పట్టించాడు. అతని పిల్లలందరిలోకి క్యాథరిన్కు మాత్రమే పత్రికా నిర్వహణలో ఆసక్తి ఉండేది. అందుకని దానిని ఆమెకు అప్పజెప్పాడు. ఆమె కొన్నాళ్లు దాన్ని విజయవంతంగా నడిపి అటు తర్వాత తనంత ఆసక్తే కలిగిన తన భర్తకు మేనేజ్మెంటును అప్పగించింది. క్యాథరిన్ మునుపు చెప్పుకున్న హోవర్డ్ హ్యూజ్ లాగా వారసత్వ సంపదను వెచ్చబెట్టేసిన వ్యక్తి కాదు. ఇతర సంపన్నుల బిడ్డల్లాగా జీవన ప్రయాణానికి అప్పటికే పరిచి ఉన్న సుఖకరమైన మార్గాన్ని ఎంచుకున్నది కాదు. అయితే ఆ మార్గం అప్పటికే ఉంది కనుక అనుసరించింది. గాలిపటం తోకలాగా పగ్గాలు భర్త చేతికిచ్చి అతని వెంట నడిచింది. పత్రిక యాజమాన్యం తన చేతికి వచ్చాక భర్త ఫిల్ గ్రాహం పెడదారులు పట్టాడు, తాగుడు మరిగాడు, పరస్త్రీలోలుడయ్యాడు, నలుగురి ముందు భార్య పట్ల అవమానకరంగా ప్రవర్తించేవాడు. క్యాథరిన్ అన్నీ ఓపిగ్గా భరిస్తూ అతన్ని బాగుచేసే పనిలో పడింది. కానీ ఒకరోజు రాత్రి ఆమె తన గదిలో నిద్రిస్తూ ఉండగా అతను తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి 46 ఏళ్ల క్యాథరిన్ గ్రాహం 3 పిల్లల తల్లి. అనుభవం బొత్తిగా లేనిది. ఆ దశలో వేల కొలది ఉద్యోగులున్న వాషింగ్టన్ పోస్ట్ నిర్వహణ ఆమె నెత్తిన పడింది. విచారకరమే గాని ఇవి ఘోర వైఫల్యంగా భావించదగ్గ పరిస్థితులు కావు. డబ్బుంది, శ్వేతజాతీయురాలు, ఎక్కువ హక్కులను కలిగి ఉంది. కానీ అలా భావించుకోలేదు. ఆమె నాయకత్వాన్ని అంగీకరించని పేపర్ బోర్డు ఆమె ప్రతిపాదనలను తిరస్కరించసాగారు. ఏమైతే అదే అయిందని బోర్డు ఎంత వ్యతిరేకిస్తున్నా వెనక అప్పటి వరకు చక్రం తిప్పుతున్న ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారిని తప్పించి అతని స్థానంలో ముక్కు మొహం తెలియని ఒక యువకుడిని నియమించింది. ఇంకోసారి ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలు వారి పత్రికకు చిక్కాయి. వాటిని సందర్భానుసారంగా ప్రకటించాలని క్యాథరిన్ సూచిస్తే బోర్డు న్యాయవాదులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది ఆత్మహత్యా సదృశం అని, ప్రభుత్వంతో పెట్టుకుంటే ఇక పత్రిక నడిపినట్లేనని ఆమెను వారించారు. కానీ అవన్నీ పెడచెవిని పెట్టి అవసరం అనుకున్నప్పుడు వాటిని ప్రచురించింది. అధ్యక్షుడు నిక్సన్ ఒకానొక సందర్భంలో ఈ ధిక్కారాన్ని సైచక ఆమెను బాహాటంగానే బూతులు తిట్టడం ఆరంభించాడు. సొంత పత్రిక పరివారం వాటిని సమర్థించి ఆమె తెలివి తక్కువతనాన్ని నిరసించారు. పత్రిక షేరు ధర విపరీతంగా పడిపోయింది. ఇక లాభం లేదని ఎంతోమంది షేర్ హోల్డర్లు తమ వాటాలు అమ్ముకున్నారు. ఒక యువకుడు మాత్రం ఏమి ఆలోచన తట్టిందో పడిపోయిన షేర్లను విపరీతంగా కొనుగోలు చేశాడు.
ఎవరో వెర్రివాడు అనుకున్నారు పత్రిక ఆంతరంగికులు. అంతలో వర్కర్లు సమ్మెకు దిగారు. ఆ గ్రాహంగాడు చచ్చాడు గాని ఈ గ్రాహాన్ని చంపితే పీడా పోయేది అని నినాదాలు చేస్తూ ఉండేవారు. ఆమె సమ్మెను ప్రతిఘటించింది. వాళ్ళు రెచ్చిపోయి ప్రెస్లోని యంత్రాలను తగలబెట్టారు, కంపోజర్లను గాయపరిచారు. వాణిజ్య ప్రకటనల వల్ల రోజుకు $3 లక్షల వరకు వచ్చే రాబడి ఆగిపోయింది. ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలాయి క్యాథరిన్ గ్రాహంకి. క్యాథరిన్ పత్రికకు మునుపు చిక్కిన ప్రభుత్వ డాక్యుమెంట్లు పెంటగన్ పేపర్స్ అనే పేరుతో జర్నలిజం చరిత్రలోనే ప్రచురణకు వచ్చిన అత్యంత ముఖ్యమైన సాక్ష్యాధారాలుగా పేరు పొందాయి. ఆ పత్రాల సహాయంతోనే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వాటర్గేట్ రిపోర్టింగ్ పేరిట అధ్యక్షుడు నిక్సన్ నిర్వాకాన్ని ఎండగట్టి అతని ఉద్వాసానికి కూడా కారణభూతమైంది. ఆ వ్యాసాలకు పులిట్జర్ పురస్కారం కూడా లభించింది. ఇందాక మనం ప్రస్తావించుకున్న పడిపోయిన షేర్లను విపరీతంగా కొనుక్కున్న యువకుడి పేరు ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకడైన వారెన్ బఫెట్. దరిమిలా అతను క్యాథరిన్కి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, సలహాదారు, పత్రికకు పెద్ద దిక్కు కూడా అయ్యాడు. కష్ట సమయంలో తనను ఇబ్బంది పెట్టిన ఇతర పత్రికలు మూసుకుపోయే స్థితి వచ్చినప్పుడు వాటిని వాషింగ్టన్ పోస్టే కొనుగోలు చేసింది. ఫుట్బాల్ కోచ్ బిల్ వాల్ష్ ఇలా అంటాడు: ఏదో సమయంలో మీ విజయపథం వైఫల్యం అనే మజిలీని ఎక్కడో అక్కడ దాటక తప్పదు అని. తిరిగి విజయం సాధించాలంటే ఈ మజిలీని అర్థం చేసుకుని అక్కడికి ఎందుకు వచ్చామో, ఎక్కడ పొరపాటు జరిగింది అనే విశ్లేషణతో దానిని అంగీకరించి పరిష్కరించి తీర్మానిస్తే గాని అది తనను విడిచిపెట్టి వెళ్ళనివ్వదు. క్యాథరిన్ గ్రాహం తన మొత్తం సమస్యల సుడిగుండంలో ఒంటరి పోరాటమే చేసింది చాలా వరకు. అంధకారంలో తడుముకుంటూ, దెబ్బలు తింటూ, ఎన్నడూ ఎరగని క్లిష్ట దశలను తొలిసారి కనుగొంటూ. మన తప్పు ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు విధి మనతో ఎలా ఆడుకుంటుందో ఒక ఉదాహరణగా ఆమెను, ఆమె వంటి ఎందరో విజేతలను మనం ప్రస్తావించవచ్చు. వైఫల్యం తనను చేతులు చాచి ఆహ్వానించే గర్వాంధులకే కలగాలని మనం అనుకుంటాం. ఆ లెక్కన ఎన్నో పొరపాట్లు చేసిన నిక్సన్ వైఫల్యానికి అర్హుడే. కానీ క్యాథరిన్ గ్రాహం? అందువల్ల వైఫల్య అనుభవం పొందేందుకు మంచివారని, చెడ్డవారని, క్రమశిక్షణాయుతులని, గాలివాటం వారని తేడాలు ఉండవు. అప్పుడప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించిన వారిని మరిన్ని కష్టాలు పలకరిస్తాయి. మనం చేసుకున్న న్యాయాన్యాయాల నిర్వచనాలతో జీవితానికి సంబంధం లేదు. ఈ అనిశ్చితి, అయోమయాలే అహానికి చాలా ఇష్టం. మనకు ఏ విధంగానూ సంబంధం లేనివి, కాకతాళీయంగా జరిగినవి అయిన సంఘటనలను మన దుఃఖాలకు అన్వయించుకోవడానికి నార్సిసిస్టిక్ ఇంజరీ అంటారు సైకాలజిస్టులు. ఇలాంటి సందర్భాల్లో అహం రంగప్రవేశం చేసి నాకే ఎందుకిలా, నాదో శాపగ్రస్త జీవితం, తప్పు లేకున్నా నాకే కష్టం అనుకునే విధంగా మనల్ని ప్రేరేపించి మరింత డీలాపరిచి చేష్టలు ఉడిగిపోయేలా చేస్తుంది. కానీ దాని పప్పులు క్యాథరిన్ గ్రాహం వంటి వారి వద్ద ఉడకవు. అటువంటి వారు వచ్చిపడిన కష్టాన్నే చూస్తారు తప్ప తనకే ఎందుకు కావాలి, అసలు నేను చేసిన పాపమేమిటి, నా పొరపాటు ఏముంది అనే మీమాంస తర్జన భర్జనలతో కాలహరణం చెయ్యరు. దృఢచిత్తులు కానివారు తమ జీవన గమనాన్ని తాము నిర్దేశించుకోలేక పరిస్థితులు ఎటు నడిపితే అటు పోయే బలహీన మనస్కులు అహం ఆడించినట్లు ఆడి మరింత దీనావస్థను పొందుతారు. బెదిరిపోయే మనస్తత్వం ఉన్నవారు తమను తామే భయపెట్టుకుని తామే భయపడి వణికిపోతారు. ఇది దురదృష్టకరము. మనం పరిస్థితులను ఉన్నట్లుగా చూసి కార్యాచరణకు ఉపక్రమిస్తే ఈ రుగ్మత నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ప్లుటార్క్ అంటాడు, భవిష్యత్తు తాలూకు అనిశ్చితి తెచ్చే పరిణామాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని. అందుకని అటువంటి అనిశ్చితికి భయపడే కన్నా వచ్చింది వచ్చినట్టుగా అంగీకరించి దాని గుండా ప్రయాణించి బయటపడడమే అభిలషణీయం. ఆ పరిణతి కోసమే అందరూ ప్రయత్నించాలి. మనం విజేతలు కావడం ముఖ్యం కాదు. ఎటువంటి హెచ్చరిక లేకుండా జీవితం మనకు విసిరే సవాళ్లను అంగీకరించి ఏదో విధంగా వాటిని పరిష్కరించుకుని బయటపడగలిగే ధీశక్తిని మనం కోరుకోవాలి. జీవకాలం, నిర్జీవకాలం.
జీవితకాలంలో వ్యర్థభాగం లేకుండా జీవించాలి. లివ్ విదౌట్ వేస్టెడ్ టైమ్ అని ఒక విదేశీ సూత్రం ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. మల్కోమ్ ఎక్స్ ఒక క్రిమినల్. అది అతను మల్కోమ్ ఎక్స్గా మారకముందు. డెట్రాయిట్ రెడ్ అని పిలువబడే అతను అవకాశవాద నేరస్థుడు. పోలీసులు, సమాజం నేరం అని చెప్పే ప్రతి దాంట్లోనూ చెయ్యి పెట్టాడు. డ్రగ్సు, వ్యభిచారం, ముఠాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలా నేరమే నిత్యకృత్యమై అతనికి గ్యాంగ్ కూడా ఉండేది. చంపేందుకు చచ్చేందుకు వెనుదీయని క్రూరాత్ముడు అని జనులు అంతా భయపడేవారు. ఆఖరికి ఒక ఖరీదైన దొంగవాచీని అమ్మే ప్రయత్నంలో 1946లో పట్టుబడ్డాడు. 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటికి అతని వయసు 21. ఆనాటి అమెరికా వర్ణ వివక్ష, సమాజపు ద్వంద్వ ప్రమాణాలు, పాలనాపరమైన అవినీతి వంటి నీతిమాలిన పోకడలకు అతీతమేమీ కాదు. అయినా తను చేసిన నేరాలకు గాను మల్కోమ్ ఎక్స్ శిక్షార్హుడే, జైలుకు పోవలసినవాడే. అదే జరక్కుంటే ఎంతమంది సజ్జనులను అతను ఇంకా బాధపెట్టి లేక హతమార్చి ఉండేవాడో. ఆఖరికి చట్టానికి చిక్కాడు. ఊచలు లెక్కపెట్టాడు. అందులో ఉన్నన్నాళ్ళు అతను మనిషి కాదు, ఒక నంబర్ మాత్రమే. ఒక న్యాయబద్ధమైన, సక్రమమైన విచారణ అనంతరం ఎవరికైనా జైలు శిక్ష పడింది అంటే అతని జీవితం పరంగా ఎక్కడో పొరపాటు జరిగి ఉండాలి. తాను వ్యక్తిగతంగానే కాక సమాజంలో పౌరునిగా కూడా విఫలం చెంది ఉండాలి. రాబర్ట్ గ్రీన్ అనే రచయిత అలైవ్ టైమ్ ఆర్ డెడ్ టైమ్ అనే స్థితిని గురించి తన పుస్తకాల్లో ప్రస్తావిస్తూ ఉంటాడు. నిష్క్రియగా ఏమీ చెయ్యలేక గడిపే కాలాన్ని డెడ్ టైమ్ అని, పనిచేస్తూ నేర్చుకుంటూ క్రియాశీలకంగా ఉంటూ ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకుంటూ సంతృప్తిగా గడిచే కాలాన్ని అలైవ్ టైమ్ అని అంటాడు. జైలు శిక్షే కాకపోయినా కొన్ని సందర్భాల్లో మన తప్పు ఏదీ లేకుండానే వైఫల్యము, కష్టము సంభవించిన క్షణాలలో, నిర్వేదానికి గురై ఉన్న సందర్భాల్లో ఈ 2 రకాల టైములలో ఏది ఎంచుకుంటాం అన్నది మనిష్టమే. మల్కోమ్ ఎక్స్ అలైవ్ టైమును ఎంచుకున్నాడు. జీవిత పాఠాలను నేర్చుకోదలిచాడు. మతధర్మాలను అధ్యయనం చేశాడు. జైలు అధికారులను అడిగి పెన్సిలు, పుస్తకాలు, లైబ్రరీ నుంచి ఒక డిక్షనరీ తీసుకుని ఈ కొస నుంచి ఆ కొస వరకు ఒక్క పదమూ విడవకుండా చదవడమే కాకుండా కాగితాలు అడిగి పెన్సిల్తో వాటిని అన్నిటినీ రాసుకున్నాడు. ముందు తాను విని ఉండని కొత్త కొత్త పదాలన్నీ ఇప్పుడు తన బుర్రలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఆ 10 ఏళ్ళు కూడా లైబ్రరీ అనుమతించినంత వరకు అక్కడ చదివి మిగతా సమయం సెల్లో చదివాడు. చరిత్ర, సాంఘిక శాస్త్రం, మతం, గొప్ప గొప్ప నాటకాలు ఇలా దొరికిన ప్రతి పుస్తకాన్ని చదివాడు. క్యాంట్, స్పినోజా వంటి తత్వవేత్తల రచనలు అన్నీ పుక్కిట పట్టాడు. తర్వాత కాలంలో ఇంత జ్ఞాన నిక్షేపులై ఉన్నారు, ఎక్కడ చదివారు అని ఒక విలేకరి అడిగితే పుస్తకాల్లో అన్నాడు. భౌతికంగా శృంఖలాబద్ధుడై ఉన్న చదివిన పుస్తకాలు అతన్ని ఎల్లలు లేని విస్తృత స్వేచ్ఛా ప్రపంచంలో విహరింపజేశాయి. ఏమరుపాటుగా ఉన్న తనను అన్యాయంగా బంధించి ఇక్కడ పడేశారు అన్న ఆలోచన గాని, ప్రతీకారేచ్ఛ గాని తలపులలోకైనా రాకుండా అక్కడి ప్రతి క్షణాన్ని అధ్యయనంలోనే గడపడం ద్వారా తర్వాతి కాలంలో అతనే చెప్పుకున్నట్టు జైల్లో అవర్ణ్యమైన స్వేచ్ఛాజీవనాన్ని అనుభవించాడు. జైలు నుండి విడుదల అనంతరం మల్కోమ్ ఎక్స్కు లభించిన ప్రతిష్ట, ప్రఖ్యాతి అందరికీ తెలిసినదే. అయితే అందుకు జైలు జీవితం ఏ విధంగా కారణభూతమైంది అన్నది చాలామందికి తెలియదు. పరిస్థితితో రాజీపడి అంగీకరిస్తూ వినయము, సంకల్పశక్తి ఉన్నప్పుడు ఒక గొప్ప పరివర్తన ఎలా సాధ్యమో అతని అనుభవం మనకు వివరిస్తుంది. అయితే సందర్భము, పరిస్థితులు వేరైనా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎంతోమంది ఇతరుల అనుభవంలోనూ ఉన్నవే. జైలు శిక్ష, అజ్ఞాత జీవనం, ఆర్థిక మాంద్యం, నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్, నేరారోపణం, ఇంకా జర్మనీ వాళ్ళు చేసినట్లు కాన్సంట్రేషన్ క్యాంపులలో ఉండాల్సిన పరిస్థితి ఇటువంటివి. కానీ వర్తనము, నడవడి, సక్రమమైన ఆలోచన సరళి, పరిస్థితులను స్వీకరించే విధానం మార్చుకోవడం ద్వారా ఎందరో విజేతలు తమ ప్రతికూలతలను ఇంధనంగా చేసుకుని తేజరిల్లే మనోవికాసంతో కష్టాల కల్మషాన్ని అరగదోమి వజ్ర సన్నిభులై మార్గదర్శకులుగా ఎదిగారు. ప్రతికూల పరిస్థితులు మన అధీనంలోనివి కావు,
కానీ వాటిని మనం స్వీకరించే విధానం, ఆలోచనా సరళి పూర్తిగా మన నియంత్రణలోనివే. అప్పుడు ఏ విధంగా స్పందిస్తాం అన్నది తర్వాతి ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ప్రతికూలత కాలం డెడ్ టైమా, ఎలైవ్ టైమా అన్నదానికి సమాధానం కష్ట సమయంలో ఈగోను అనుమతిస్తే తప్పక అది డెడ్ టైమ్గా మారి అప్పుడు ఆ ఊబిలో మరింత దిగబడిపోవడం జరుగుతుంది. బుకర్ టీ వాషింగ్టన్ అంటాడు, కాస్ట్ డౌన్ యువర్ బకెట్ వేర్ యు ఆర్. అంటే నువ్వున్న చోటే నీ బాల్చీని నింపుకో అని. దాని భావం పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆ పరిస్థితినే వాడుకోవాలి అని. అహం ప్రేరేపితమైన మొండితనానికి మొగ్గి పరిస్థితులు మరింత చేయి దాటిపోకుండా అనుసరించవలసిన మార్గం ఇది. ప్రయత్నం చాలు. చేసే పని సరైనదా కాదా అన్నదే ముఖ్యం గాని దాని ఫలితం సరిగ్గా ఉంటుందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు అంటాడు గోయథే. ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో బెలిసారియస్ అనే సైన్యాధికారి జస్టినియన్ అనే రాజు కొలువులో ఉండేవాడు. ఆ రోజుల్లో యుద్ధాలు, ఆక్రమణలు తరచూ సంభవిస్తూ ఉండేవి. రాజ్యంలో కూడా రాజు చేతకానితనం వల్ల అవినీతి, నేరాలు, రాజ్యాధికారము ప్రబలంగా ఉండేవి. బెలిసారియస్ ఆ రాజ్యాన్ని ఎన్నో ఆక్రమణల నుంచి కాపాడాడు. రాజు బలహీనతను అలుసుగా తీసుకుని అక్రమంగా చొరబడి పొరుగురాజులు లాక్కున్న ఎన్నో వందల మైళ్ల భూభాగాన్ని తన శౌర్య పరాక్రమాలతో వాళ్ల వద్ద నుంచి తిరిగి పొందాడు. రాజ్యపు యుద్ధావసరాలే కాక అంతర్గతమైన శాంతి భద్రతలు, సంక్షేమం ఇలా శక్తి, యుక్తి అవసరపడిన ప్రతి మంచి కార్యక్రమంలోనూ ముందుండి రాజుకు, రాజ్యానికి పరమ విధేయుడై ఎన్నో సంవత్సరాలు నిస్వార్థ సేవలు అందించాడు. అయితే అతన్ని ఎదుర్కోలేని శత్రురాజులు రాజ్యంలోని కొందరు స్వార్థపరులను ప్రలోభపెట్టి బెలిసారియస్కు వ్యతిరేకంగా రాజుకు చాడీలు చెప్పమని ఎగదోశారు. బుద్ధిహీనుడైన రాజు చెప్పుడు మాటలు విన్నాడు. అతి అవమానకరంగా బెలిసారియస్ను పదవీభ్రష్టుని చేశాడు. దేశ సైన్యాధ్యక్షుడిని గుర్రాలశాల కాపరిగా నియమించాడు. అయితే అతను బతికున్నంతకాలం తమకు ప్రమాదం తప్పదని గ్రహించిన శత్రుమూక తమ చాడీలను పెంచింది. దాంతో ఆ పని నుంచి కూడా అతన్ని తప్పించి ఆ రాజమూర్ఖుడు అతన్ని కారాగృహంలో ఉంచి కళ్ళు పీకేయించాడు. బెలిసారియస్ చరిత్ర తెలిసిన వారందరూ కూడా అతని నిస్వార్థ సేవలను, రాజు దౌష్ట్యాన్ని, అటువంటి సత్పురుషుడిని అంత ఘోరంగా వేధించిన సమాజపు నైతిక పతనాలను ముక్తకంఠంతో ఖండించారు. ఒకరు తర్వాతి కాలంలో అతని వద్ద ఈ దారుణాలను గురించి ప్రస్తావించినప్పుడు బెలిసారియస్ సౌమ్యంగా అన్నాడు, ఇవన్నీ ఎలా ఉన్నా నా మట్టుకు నా పని నేను సక్రమంగా చేశానన్న సంతృప్తి నాకుంది అన్నాడు కృతజ్ఞతాభావంతో. యుద్ధాలు గెలిచాడు, సేనానాయకత్వం వహించాడు, తన వ్యక్తిగత జీవితాన్ని నియమబద్ధంగానూ క్రమశిక్షణాయుతంగానూ నిర్వహించుకోగలిగాడు. కానీ తన పని ఇతరుల మెప్పును పొందుతోందా లేక వారిలో అసూయ, అనుమానాలను రగిలిస్తోందా అని తెలుసుకోలేకపోయాడు. పనే మనది కానీ ఫలితం కాదు అంటుంది భగవద్గీత. ఈ యోధుడి జీవితము దానికి ఉదాహరణ అయి నిలిచింది. ఈ స్థితి సర్వకాలాల్లోనూ అందరి అనుభవంలోనూ ఉన్నట్టిదే. అప్పుడప్పుడు సర్వశక్తులను కేంద్రీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాం గాని ఫలితాలు అనూహ్యము, అననుకూలము కావని చెప్పలేము. వైఫల్యము, అగౌరవము, అసూయ లేక అసలు మన పనినే కాదు మననే పట్టించుకోని ప్రపంచ నిర్లిప్తత ఇటువంటివన్నీ చవి చూడవలసి వస్తుంది. మన కార్యాచరణను, ఆలోచన సరళిని అహం గనక నడిపిస్తే ఇటువంటి సందర్భాలలో మతిభ్రమణమో, లోకం పట్ల ద్వేషము లేక ఇంకేదో అతి ప్రమాదకరమైన ప్రతిస్పందనకో అది పురిగొలుపుతుంది. మనము చేసే పని అయినా, రాసే పుస్తకమైనా, పాడే పాట అయినా ఒకసారి మన నుండి వెలువడిన తర్వాత అది మనది కాదు, ప్రపంచానిది. దాని పట్ల ప్రపంచపు ప్రతిస్పందనకు మన బాధ్యత గాని, మన అజమాయిషీ గాని ఉండవు. అహం మాత్రం వాటిని కోరుకుంటుంది, ఆభాసుపాలు చేస్తుంది. దానికి మనం పని చెయ్యాలి, అట్నుంచి గుర్తింపును, స్తోత్రపాఠాలను కూడా పొందాలి. చాలా మట్టుకు అనుకున్నట్టే అవి లభిస్తాయి కూడా. కానీ అది కేవలం యాదృచ్ఛికము. వాస్తవంలో అలా జరగాలని లేదు. ప్రపంచ విజేతగా పేరుపడ్డ అలెగ్జాండర్కే ఇది తప్పలేదు. డయాగొనిస్ అనే తత్వవేత్త ఈ ప్రపంచ విశాలతను చూచి ఏవగించుకుని
తనకు ఇంత స్థలం అక్కర్లేదని ఒక చిన్న తొట్టె చేయించుకుని అందులో కాలక్షేపం చేసేవాడు. ఓసారి అతను అందులో తలవంచుకుని కూర్చుని మౌనంగా ఉండగా ఏదో రాజ్యాన్ని అప్పుడే జయించి వస్తున్న అలెగ్జాండర్ తన సేనను ఆగమని చెప్పి ఈ పెద్దాయనను సమీపించాడు. నమస్కరించాడు. పెద్దాయన పట్టించుకోలేదు. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని, నీకేం కావాలన్నా ఇస్తాను, కోరుకో అన్నాడు. డయాగ్నిస్ మాట్లాడలేదు. నాకు నేనుగా వచ్చి మరీ ఇస్తానన్నప్పుడు కాదనడం భావ్యం కాదు, మీకు తెలియని ధర్మసూత్రాలు లేవు, కోరుకోండి అన్నాడు. ఇలా పదే పదే రెట్టించేసరికి, నాయనా, ఏదో ఒకటి కోరుకుంటే గాని వదిలేలా లేవు, నువ్వక్కడ నిలుచుంటే నా తొట్టెలోకి ఎండ రావడం లేదు, కొంచెం అవతలకి జరుగు నాయనా, అది చాలు అన్నాడు. చక్రవర్తి సిగ్గుపడి అక్కడి నుంచి పోయాడు. సర్వశక్తులు ఒడ్డి మహత్కార్యాలు చేసి చూపెట్టినా జనం పట్టించుకోనప్పుడు బాధ కలుగుతుంది మరి, అంటాడు రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. అలాగే జరుగుతుంది. అందుకు సంసిద్ధులమై ఉండాలి. తల్లిదండ్రులు ఆమోదించకపోవచ్చు, ప్రేయసి పట్టించుకోకపోవచ్చు, పెట్టుబడిదారులు అంకెలు అర్థం చేసుకోలేక దమ్మిడి విదల్చకపోవచ్చు, ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోవచ్చు. కానీ అవేవీ మనం పట్టించుకోకూడదు, మనకు అవేవీ స్ఫూర్తి కారాదు. ఇలా అయితే ఎలా అని అనుకునేవాళ్లకు జాన్ వుడెన్ అనే కోచ్ తన ఆటగాళ్లకు ఇచ్చే సలహా వర్తిస్తుంది. విజయం అంటే మనం శక్తి మేరకు శ్రమను వెచ్చించి ఎంత చెయ్యాలో అంత చెయ్యగలిగేమా లేదా అన్న ఆత్మసంతృప్తి వల్ల కలిగే మనశ్శాంతి అంటాడు. నీ సుఖ సంతోషాలను లోకుల ఆమోదం అభిప్రాయాలతో ముడిపెడితే అది ఆకాంక్ష అవుతుంది. నీ వ్యక్తిగత ఆలోచనలు ఆచరణలతో ముడిపెడితే అది వివేకం అవుతుంది అంటాడు మార్కస్ అరీలియస్. జాన్ కెనడీ టూలే అనే రచయిత ఓ పుస్తకాన్ని రాసి ప్రచురణ నిమిత్తం ఎందరో పబ్లిషర్ల చుట్టూ తిరిగాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత కొన్నేళ్లకు అతని తల్లి అతని పుస్తకం ప్రతిని చూచి కొందరు పబ్లిషర్లకు చూపించింది. ఒక పబ్లిషర్ ఎగిరి గంతేసి దాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకానికి ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్ బహుమానం కూడా వచ్చింది. ఆలోచించి చూస్తే టూలే ఆత్మహత్య చేసుకున్న నాటికి పులిట్జర్ బహుమానం పొందినప్పటికీ పుస్తకం విషయంలో ఒక్క అక్షరం కూడా తేడా లేదు. దానిలోని విషయము, నాణ్యత, జ్ఞాన సంపత్తి అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాయి. అలాగే ఉంటుంది కూడా. కానీ అంత గొప్ప రచయిత ఈ సూక్ష్మాన్ని విస్మరించి నిండు జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. అందువల్ల మన కార్యాచరణకు ఆమోదం లభించవలసింది బయట నుంచి కాదు, మన నుంచే. ప్రపంచానికి మన కోరికలతోనూ అవసరాలతోనూ నిమిత్తం లేదు. దాని గుర్తింపు కోసం, మెప్పు కోసం అంగలార్చి అర్రులు చాచినంతకాలం మనకు ఆశాభంగమే. చేయవలసింది చెయ్యవలసినంత మట్టుకు చేశామా లేదా, అంతవరకే మన పాత్ర. ఫైట్ క్లబ్ క్షణాలు. నిజం నోరు నొక్కి పాతిపెడితే లోపల దాని తీవ్రత పెరుగుతూ ఒకనాటికి అది అతి భయానకంగా విస్ఫోటం చెంది తన దారిలో ఉన్న అన్నిటినీ నాశనం చేస్తుంది అంటారు ఎమిలీ జోలా. ఎందరో విజేతలు ఒకానొక సందర్భంలో వైఫల్యం చేత పాతాళానికి తొక్కివేయబడ్డారు. అటువంటి సందర్భాల్లో తిరిగి గోడకి కొట్టిన బంతిలాగా ఉత్సాహంతో పైకి లేచే విధంగా వారి మనస్థితి పరివర్తన చెందుతూ ఉంటుంది అన్నది బహుళ ప్రచారంలో వచ్చిన ఒక నానుడి మాత్రమే, సత్యం అని చెప్పేందుకు లేదు. గ్రీకు పురాణాల్లో కటాబాసిస్ అని ఒక మానసిక స్థితి ఉంటుంది. దాని ప్రభావానికి లోనైన వారు విధిలేని పరిస్థితిలో చేష్టలు ఉడిగిపోయి కుంగుబాటుకు లోనవ్వడం లేక ఒక చీకటి ప్రపంచంలోనికి దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం కూడా అహం ప్రభావంతో పనికిమాలిన వ్యాపకాలు తలకెత్తుకోవడం, అత్యవసరమైన పని నుంచి దృష్టిని మళ్లించే మనుషులను, ఉపకరణాలను సమీపంలో ఉంచుకోవడం, మనం ఎంత గొప్పవారమో అన్న హెచ్చరికలు పదే పదే వింటూ మనల్ని ఖుషీగా ఉంచేందుకని అబద్ధాలు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యడం, అనుసరించకూడని మార్గాలను, అనుకరించకూడని వ్యక్తిత్వాలను అనుకరిస్తూ అనుచితమైన ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. ఈ అనారోగ్యకర పోకడ అలవాటుగా మారితే శాశ్వతం అవుతుంది. అప్పుడు మనము కటాబాసిస్ స్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. గట్టిదాన్ని ఛేదించాలంటే ఇంకా గట్టిది కావాలి. అహం తీవ్రమైతే దాని ప్రభావం నుంచి బయటపడడం మరింత జటిలం అవుతుంది. మన వ్యక్తిత్వాలు అటువంటి దుష్ప్రభావాలకు లోను కానివి అయితే బాగుండును. తప్పు మార్గంలో పోతున్నప్పుడు అరే
ఇది తప్పు మార్గం అని త్వరలోనే తెలుసుకుని దారి మార్చుకోగలిగితే బాగుండును. వెర్రి భ్రమలు వెంటనే గుర్తించి దులపరించుకుని వాస్తవాన్ని గ్రహించుకోగలిగితే బాగుండును. కానీ దురదృష్టవశాత్తు అలా ఉండదు. పరాభవాలను ఎదుర్కొని భరిస్తే తప్ప వినమ్రత కలగదు అన్నాడు రెవరెండ్ విలియం ఏ సటన్ 110 ఏళ్ల క్రితం. వాస్తవమే కావచ్చు, కానీ మనకి ఆ స్థితి రాకుండా ఉండవచ్చు కదా అంటే కాదు. అప్పుడప్పుడు కొన్ని అనుభవాలు ఎదుర్కోవలసిందే. అహం కలిగించిన అంధత్వాన్ని తొలగించి వాస్తవ ప్రపంచాన్ని స్పష్టంగా చూపే చికిత్స కఠినంగానే ఉంటుంది. జీవితంలో గణనీయమైన మార్పులు మనం పూర్తిగా కుదేలైపోయి అంతవరకు ప్రపంచాన్ని గురించి మనం ఏర్పరచుకుంటూ పెంచుకుంటూ వచ్చిన అభిప్రాయాలు అంతా మనకు తెలుసు అన్న విశ్వాసము ఎంత భ్రమ ఎంత నిష్ఫలము అన్న జ్ఞానబోధ కలిగినప్పుడే సంభవిస్తూ ఉంటాయి. అటువంటి బోధ కలిగిన క్షణాలను ఫైట్ క్లబ్ క్షణాలు అని అంటారు. ఫైట్ క్లబ్ అనే నవలలో ప్రధాన పాత్రధారి గొప్ప క్రీడాకారుడిగా తయారు అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నా వృధా కాలక్షేపాలతోనూ దుర్వ్యసనాలతోనూ రోజులు గడుపుతూ ఉంటే చూసి భరించలేని అతని గురువు శ్రేయోభిలాషి అతడికి తీవ్ర ఆగ్రహం కలిగేలా చేసి తన ఇంటిని తానే పేల్చుకొని వస్తు శైథిల్యాన్ని వ్యక్తి శైథిల్యాన్ని కలిగించి ఇక పోయేందుకు అంతకు మించిన అధోగతి లేదన్న ప్రబోధాన్ని కలిగిస్తాడు. అప్పుడు హీరోకి తన కర్తవ్యం ఏమిటి అన్న ప్రశ్న రగిలి సర్వశక్తులను లక్ష్య సాధన మీదే కేంద్రీకరించి కృతార్థుడవుతాడు. అటువంటి బొప్పెలు కలిగించే అదటుతో అంతవరకు కంటికి కనబడని సత్యాలు ఒక్కసారి కళ్ల ముందు ప్రత్యక్షం అవుతాయి. అటుపైన దాపరికాలు నటనలు తగిలించుకొందుకు ముసుగులు అవసరపడవు. మనకి మనంగా ప్రయత్నం చేసేందుకు సుముఖంగా లేనప్పుడు అవి బయటవారి నుంచో బయట పరిస్థితుల నుంచో కలుగుతాయి. అవి మన గురించి మనకు తెలిసినవే అయినా మనం అంగీకరించేందుకు ఇష్టపడని నిజాలను వెలికి తీస్తాయి. అప్పుడు ఆ శిథిలాల నుంచి మన ఉన్నతి పురోగతి ప్రభవిస్తాయి. ఎర్నెస్ట్ హెమింగ్వే తన ఫేర్వెల్ టు ఆర్మ్స్ పుస్తకంలో రాస్తాడు, ప్రపంచం ప్రతి ఒక్కరిని గాయపరుస్తుంది. వారికి గాయపడ్డ భాగాలు రాటు తేలిపోతాయి. గాయాల నుంచి తప్పించుకుందామని చూసేవారిని అది సంహరిస్తుంది అని. సైకాలజిస్టులు అంటారు, గాయపడ్డ అహం మహాప్రమాదకర శక్తి అని. ప్రతిష్ఠ ప్రశ్నార్థకమైన మాఫియా నాయకుడు, అవహేళనకు గురైన మానధనుడు, ధిక్కారస్వరం విన్న కాలేజీ రౌడీ, గుట్టు బయటపడిపోయిన గూఢచారి ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ తరహా వ్యక్తులను ఇటువంటి మానసిక ప్రకృతులను ఎంత దూరంలో ఉంచితే అంత క్షేమకరమని మనం భావిస్తాం. అయినా కొన్ని సందర్భాల్లో మనం చూసినవి, మన పట్ల జరిగినవి, మన గురించి అన్నవి అహాన్ని రెచ్చగొట్టినప్పుడు జీవితంలో ఎన్నడూ మనమే ఊహించి ఉండనంత తీవ్రంగా స్పందిస్తాం. అహం యొక్క వికృత విషస్వరూప ప్రకటనం ఇది. తమ అహం దెబ్బతిన్నదని చెప్పి ఇతరుల జీవితాలను సమాజాలకు సమాజాలనే నాశనం చేసిన ప్రబుద్ధుల ఉదాహరణలు నాడు నేడు కూడా ఉన్నాయి మన మధ్యన. తప్పులు చేసేవారు తమ తప్పులు బయటపడతాయని చెప్పి వెలుగులోనికి వచ్చేందుకు ఇష్టపడరు అని అర్థం వచ్చే వాక్యం బైబిల్లో ఉంది. సామాన్య స్థాయిలోనూ విపరీత స్థాయిలోనూ కూడా అందరూ ఇదే పని చేస్తున్నాం. కానీ దాపరికం ఎన్నాళ్ళు? వ్యాధి లక్షణాలు గమనించి కూడా ఉదాసీనంగా ఉంటే స్వస్థత కలుగుతుందా? అది ఉన్నదని అంగీకరించాలి, తెలుసుకోవాలి. ఇతరుల విమర్శలు స్వీకరించేందుకు సిద్ధపడాలి. వాటిలో ప్రశంసలు ఉండవచ్చు, తిట్లు ఉండవచ్చు, నిరాధారమైన ఆరోపణలు ఉండవచ్చు, అసూయ ద్వేషము నిండి ఉండవచ్చు. అన్నింటినీ మూట కట్టాలి. అప్పుడు ఆ మూట విప్పి పనికిరాని పొల్లు పొట్టు ఊదరగొట్టాలి. పనికొచ్చేవి అనుకున్నవి చేదు మాత్రలా అనిపించినా ఆదరించాలి, అనుగుణంగా స్పందించాలి. కానీ అహానికి ఇదంతా ఇష్టం ఉండదు. ఫుట్బాల్ కోచ్ విన్స్ లాంబార్డీ అంటాడు, ముడుచుకుని మోకరిల్లగల ఆటగాడి కాళ్లే అతన్ని ఉజ్వలంగా పైకి లేపగలిగేవి అని. బరాక్ ఒబామా తన అధ్యక్ష అనుభవాన్ని అవలోకనం చేసుకుంటూ ఓ సందర్భంలో అంటాడు, నేను ఒక ఎత్తు నుంచి ఇరుకు గొట్టంలో నయాగరా ఫాల్స్ లోపలికి జారిపోతున్నాను. ఆ ప్రయాణాన్ని పతనాన్ని భరించి బయటపడ్డాక స్వేచ్ఛ మరింత మనోహరంగా మనోల్లాసంగా అనిపిస్తున్నది అని. అయితే భ్రమలు, పతనాలు, అవమానాలు, సంజాయిషీలు అవసరం లేని జీవనమే లభించి ఉంటే ఈ పుస్తకంలో మనం ఇంతవరకు రానక్కర్లేదు.
ఒక లోతైన గోతిలోంచి బయటపడ్డాక దాని గట్టున నిలబడి కింద చూసుకున్నప్పుడు మనని పైకి తెచ్చిన మన ప్రయాస ప్రయత్నము, మన వేళ్ల గుర్తులు, వాటికి అంటిన రక్తము రూపంలో గోచరించగా అది చూసుకుని మనం సంతృప్తికరంగా చిరునవ్వు నవ్వుకోగలగడమే మన ప్రగతిని గురించి మనం చేసుకునే సరైన అభినందన. ఎక్కడో ఒక చోట ఒక రేఖ గీసుకోవడం. నీ క్యారెక్టర్ను నాశనం చేయగలిగేది మాత్రమే నీ జీవితాన్ని నాశనం చేయగలదు అంటాడు మార్కస్ అరీలియస్. జాన్ డిలోరియన్ అప్పటి వరకు చేసిన మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి స్వయంగా ప్రపంచంలో ఎవరూ తయారు చేయని గొప్ప కారును తయారు చేసేందుకు పూనుకున్నాడు. అయితే స్వయంకృతాలైన మితిమీరిన ఆత్మవిశ్వాసము, అసాధారణమైన ఆకాంక్షలు, నిర్లక్ష్యము, స్వార్థపరత్వము, నిర్వహణా లోపము ఇత్యాది కారణాల చేత ఆ ప్రయత్నం ఘోర వైఫల్యం చెందింది. డబ్బు పోయింది, పరువు పోయింది, ప్రతిష్ఠ మసకబారిపోయింది. ఈ సమయంలో సామాన్య మనస్థితి ఉన్నవారు ఎవరైనా ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహించుకుని విధానాలు మార్చుకోవడమో దూకుడు తగ్గించుకోవడమో చేస్తారు. మనవాడు ఇవేవీ చేయక ఇంకా విజృంభించాడు. చేద్దామనుకున్నది చెడిపోగా చేయకూడనివి చేసి మరింత చెడిపోయాడు. డ్రగ్స్కు బానిసయ్యాడు. వాటిని అమ్మే పనిలోకి దిగజారాడు. చివరికి ఊచలు లెక్క పెట్టాల్సినంత వరకు వెళ్ళింది. డిలోరియన్ వైఫల్యానికి, అనంతరం మరింత అధోగతిలోని అతని పతనానికి కారణం ఏమిటని పెద్దగా విశ్లేషించుకోనక్కర్లేదు, అతనే. అంత గొప్ప స్థాయి నుంచి అతి దీనావస్థలోకి దిగజారిపోవడం చూసి జాలిపడేవాళ్లు అందరూ ఒకటే అనుకుంటారు. అతను ఎక్కడో అక్కడ ఒక గీత గీసుకుని అక్కడ ఆగిపోయి ఉంటే మళ్లీ పూర్వ వైభవాన్ని తిరిగి పొంది ఉండేవాడేమోనని. జనులు పొరపాట్లను తప్పనిసరిగా చేస్తారు. చక్రం తిప్పి విజయబావుట ఎగరేద్దాం అని కంపెనీలు స్థాపిస్తారు. గొప్ప గొప్ప కలలు కంటారు. డబ్బులు కుమ్మరిస్తారు. అంతా బాగానే ఉంది. వ్యవస్థాపకత్వం అంటే ఇదంతా కావలసిందే. ఆ క్రమంలో రిస్కులు తీసుకుంటారు. అవ్యవస్థతో అస్తవ్యస్తం చేసుకుంటారు. సమస్యల్లా ఎప్పుడైతే మన ఉనికి, మన మనుగడ, మన సాహస యత్నము దాని విజయంపైన ఆధారపడి ఉన్నాయని భావిస్తామో అప్పుడు అందులో విఫలమైతే వ్యక్తిగా కూడా మనం విఫలమయ్యేమని, మనదొక నిరర్ధకమైన జన్మ అని లోకం అనుకుంటుందని మనం అనుకుంటాం. కర్మకాలి అదే గనక జరిగినప్పుడు, మనం చేజేతులా చెడగొట్టుకున్న సంగతి లోకానికంతకు తెలిసిపోయినప్పుడు ఆ అవమానము తలవంపుల కన్నా కష్టమైనది ఇంకేదీ లేదన్న భావనతో చావు తెగింపు చేసి మరిన్ని వ్యయప్రయాసలు పెట్టి ఇంటిని ఒంటిని గుల్ల చేసుకుని పెనం నుంచి పొయ్యిలోకి దూకుతాం. అప్పుడు అహం కూడా మనను ఇలా ప్రశ్నించుకునేందుకు ప్రేరేపిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇతరులను సంతోషపెట్టేందుకు నేను ఇన్ని కష్టాలు నష్టాలు ఓర్చి ఇందులో ఎందుకు విజయం సాధించాలి అని. బలహీనత బయట పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశం అని తలచే జంతు సహజ స్వభావం ఇది. ఆ అవమానాగ్నిని చల్లబరుచుకుందుకని మరింత ఆజ్యాన్ని అందులో పోస్తాం. మనం ఎంతగానో ప్రేమించే వాటిని కూడా నాశనం చేసుకునేలా అహం ప్రోత్సహిస్తుంది. ఇది బాగా తెలుసుకున్న అలెగ్జాండర్ హ్యామిల్టన్ అనే పారిశ్రామికవేత్త నష్ట నివారణ కోసం తను చేసే ప్రతి ప్రయత్నము దాన్ని మరింత పెంచగా ఒక మిత్రునితో ఇలా అంటాడు: బాగుపడతామని నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రయత్నించి చెడిపోయే కన్నా అక్కడితో ఆగిపోవడమే శ్రేయస్కరం. ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అని. ఒక ఫుల్ స్టాప్. ఇది ఎక్కడ పెట్టాలో తెలియక ఫైటర్లు, బాక్సర్లు మునపటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఆవేశంలో తీవ్ర గాయాల పాలై తప్పనిసరిగా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. దురదృష్టవశాత్తు పెత్తనం అహానిది అయినప్పుడు అది ఇటువంటి వివేకాన్ని అక్కరకు దగ్గరకు రానివ్వదు. మాయాబజార్ సినిమాలో ధర్మరాజు గురించి శకుని అంటాడు, ద్యూత వ్యసనుడు ఓడిన కొద్దీ ఒళ్ళు మరిచిపోతాడని. ఒక టీము ఓడిపోబోతున్నదని సూచనలు తోచినప్పుడు అనుభవశాలి అయిన కోచ్ వారిని మరింత ఉబ్బేసి లేని శక్తి ఉన్నదని భ్రమింపజేసి ఉరికించి కుప్పకూల్చేందుకు బదులు ఉత్సాహభంగం కాని విధంగా వారి బలహీనతలను, వాస్తవాలను తెలియజెప్పి దూకుడుకు కళ్లెం వేసి తగు విరామం తర్వాత తగినంత సత్తువను, సమయస్ఫూర్తిని సమీకరించి ఆడిస్తాడు. అంతవరకు విజయమో వీరస్వర్గమో అని ఆవేశంగా ఆడిన జట్టులో ఇప్పుడు ఒక్కడు అందరై, అందరూ ఒక్కటై ఆటనే గాని ఫలితాన్ని పట్టించుకోక ఆడుతారు. విజయంతో నెత్తికెక్కక పరాజయంలో దించుకుపోని వారి కన్నులు ఎప్పుడూ ఆట మీదే నిలిచి క్రీడాస్ఫూర్తిని నిలుపుతాయి. ఒకటి నిజం,
చాలా మటుకు సమస్యలన్నీ తాత్కాలికాలే, కావాలని మనం వాటిని ఇంకో విధంగా మార్చుకుంటే తప్ప. సెనెకా అంటాడు, చావంటే ఎప్పుడూ భయపడేవాడు బతికి ఉన్నవాడు చెయ్యదగ్గ పనులేవీ చెయ్యలేడు. ఎంత ప్రయత్నమైనా చేసి వైఫల్యాన్ని తప్పించుకుందాం అనుకునేవాడు పొందేది వైఫల్యాన్నే, ఎత్తి ఎత్తి కాలు ఎంగిలాకులో వేసినట్టు అని. ఒకటి అర పరాభవాలను స్వీకరించి అంగీకరించలేని ప్రతిష్ఠ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. చివరిగా ఏ కౌశలంలో శిక్షణ అయినా, వ్యక్తిగత పరివర్తనైనా ఒకరోజు వ్యవహారం కాదు, ఒకసారి మొక్కుబడి కాదు. ఇంట్లో దుమ్మును ప్రతిరోజు తుడుచుకుంటున్నట్టు దినదినము సమీక్షించుకుంటూ ఆచరించదగ్గది. ఏ ఒక్కరోజు విడిచిపెట్టినా దుమ్ము ధూళి రేగి తమ ఉనికిని ప్రకటించి హెచ్చరిస్తాయి. వస్తువు తాలూకా ప్రయోజనం దానిమీద మనం ఎంత శ్రద్ధను పెట్టి కండిషన్లో ఉంచేము అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరము ప్రత్యేకమే, ఎవరి విలువ వారికి ఉంటుంది. కానీ మనమే ప్రత్యేకం, మన జీవితము, అనుభవాలు, అవసరాలు ఇతరుల వాటికన్నా ప్రముఖం అని భావించడం, ఆ భ్రమలో బతుకుతూ మన ప్రతి వ్యక్తిగత అనుభవము, అనుభూతి విశ్వజనీనము, చిరస్మరణీయము, తరతరాలకు గుర్తుండిపోయే అంత ప్రభావశీలము అని అనుకోవడం ఎంత అవివేకమో వివరిస్తూనే, ఆ భ్రమలేవీ లేకుండా కూడా సంతృప్తికరమైన, విజయవంతమైన, సర్వదా ఆమోదయోగ్యమైన జీవితం ఎలా నిర్వహించుకోవచ్చో రచయిత ర్యాన్ హాలిడే ఈ పుస్తకంలో సూచించారు. ర్యాన్ హాలిడే రాసిన ఈగో ఈజ్ ది ఎనిమీ పుస్తకంలోని భావాలకు సంగ్రహ తెలుగు అనువాదం ఇది. థ్యాంక్ యూ.